కేంద్రం తగిన నిధులు ఇవ్వటం లేదు, అన్యాయం చేస్తుంది అనేటువంటి వాదన కూడా వినపడుతుంది. అంటే ఇది ఆయన స్ట్రాటజీలో ఒక మాట. ఇప్పుడు నువ్వు పోయి అడిగినావు 10,000 ఎకరాలు నాకు కావాలి, నేను దాచేపల్లి దగ్గర ఇది పవర్ స్టేషన్ పెట్టేందుకని ఏమంటేనే ఇచ్చిండ్రు కదా. 23,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు కదా. 1000 మెగావాట్ల కోసం పాలమూరు జిల్లాలో నీకు అంటే మన సూర్యరశ్మితో ఏదైతే తయారు చేయాలనో ఏమి సోలార్ ఎనర్జీకి ఇచ్చినారు కదా. ఇక్కడ నీకు బియ్యం ఈయన క్లెయిమ్ చేసుకుంటాను నేను ఇస్తున్నాను. బియ్యంలో 32 రూపాయలకు బియ్యం కొంటే 29 రూపాయల సబ్సిడీ కేంద్రం భరిస్తుంది. ఈయన 2 రూపాయలు భరిస్తున్నాడు, 1 రూపాయకు ప్రజలకు ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు అది మొత్తం నేనే అంటాడు. హౌసింగ్లో ఇస్తూనే ఉన్నారు కదా. ఇవాళ మనకు ఎప్పటి నుంటో మూతపడ్డ ఐడిపిఎల్ కానీ, ఎప్పటి నుంటో మూతపడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా 43,000 మీద కోట్లు పెట్టేసి జాతీయ రహదారులకు ఖర్చు పెట్టడంలో కానీ, రూరల్ అంటే ప్రధానమంత్రి సడక్ యోజన కింద కానీ, ఈరోజు ఏ దాంట్లో కూడా ఇవాళ ఎడ్యుకేషన్ కానీ హెల్త్కు మేము ఇచ్చిన డబ్బునే ఖర్చు పెట్టలేని పరిస్థితి. ఎయిమ్స్ ఇస్తామంటే ఎయిమ్స్ను అంటే ఒక 200 ఎకరాలు చూపియండి అని అంటే ఆడ అది చూపిస్తారు. ఏది గతంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రం నుంచి వైఫల్యం చెందుతుంది కదా. వచ్చిన నిధులను ఖర్చు పెడతలేదు. ఇప్పుడు 791 కోట్లు రైతుల కోసం పంపిస్తే ఇందుకొరకు ఎప్పుడు ఇవ్వాలండి? వర్షాలు పడుతున్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే వాడు అంటే విత్తనాలు కొంటాడు, ఫర్టిలైజర్ కొంటాడు, రైతు ఏదైనా కూలీలకో నాలీలకో అంటే అందరికి పనికి వస్తుంది కదా. నువ్వు అది నీ దగ్గర పెట్టుకొని దానికి వచ్చే కౌలు సహాయక నిధులు చేయడం లేదు కదా. ఇప్పుడు ఒక్కటి ఈ ప్రభుత్వము కేవలం మాటలు చెప్తా ఉంది కానీ చేతల్లో శూన్యం. కేంద్ర ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇవాళ ముద్రా బ్యాంకు పెట్టింది. 50,000 నుండి 10 లక్షల వరకు వితౌట్ ఎనీ గ్యారంటీ. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నారా? అది దాంట్లో కొంత చొరవ తీసుకోవాలి మేము. ఇంకా ఇవాళ మా అమిత్ షా వచ్చిండ్రు, మొన్ననే అమిత్ షా గారు వచ్చి ఏం చెప్పిండు? 90,000 కోట్ల రూపాయలు మేము ఇంతవరకు కేంద్రం ఇచ్చిందని చెప్తే గగ్గోలు పెట్టిండి నా కేసీఆర్. అది లెక్కలతో సహా చెప్పేసినాం. ఇలా అటువంటిది ఇలా ఆఖరికి అందరూ ఒప్పుకునే కాడికి వచ్చిండు. మరుసటి రోజే ఒకసారి మా దత్తాత్రేయ గారు నేను వాయించేస్తే ఈ ప్రభుత్వాన్ని మొన్న జరిగిన మా మీటింగ్ లోపల, రాష్ట్ర స్థాయిలో జరిగిన మీటింగ్ లోపల వెంటనే పొద్దున్నే పోయి దత్తాత్రేయ గారి దగ్గరకు పోయి ఏదో అంటే ఇంకా ఏం చెప్పుకున్నాడో సారిగిరి ఏం చెప్పుకున్నాడు. కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా అవినీతి లేని పాలన ఇస్తుంది. అక్కడ ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం ఒక స్వచ్ఛమైన పాలన అక్కడ ఇస్తుంటే, ఇక్కడ అవినీతి అయిపోయి ఒక కుటుంబం లబ్ధి పొందే పాలన ఇక్కడ సాగుతూ ఉంది. బంగారం అయ్యింది ఎవడైందయా? వాళ్ళ కుటుంబం అయ్యింది. సామాన్యుడికి ఒరిగింది ఏందా ఇక్కడ? కరెక్టే. ఇప్పుడు మీరు అన్నారు ఎత్తుగడలతో కొంత వెళ్లాల్సిన అవసరం ఉంది, వ్యూహాలను కూడా మార్చుకోవాలి. అయితే రేపు ఎలా ఉంటుందంటే, ఇవాళ అమిత్ షా గారు అయిన తర్వాత సైద్ధాంతిక పరమైనటువంటి భావజాలంతో పాటు కొంత ఎత్తుగడలతో కూడా వెళ్తున్నారు, అక్కడక్కడ పొత్తులు ఇవన్నీ కూడా. అటువంటిది రేపొద్దున భవిష్యత్తులో ఏమో టీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకుంటే అది మేము నిర్ణయించేది కాదు. అప్పుడు ఏ విధంగా ఉంటుంది శ్రేణులు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఇటువంటి అవినీతి ప్రభుత్వం తోటి పొత్తు పెట్టుకునేటందుకు నాకైతే ఇష్టం లేదు పర్సనల్లీ. ఎందుకంటే నాకు అంటే ఇది ఇన్ అండ్ అవుట్ నేను చాలా నిశ్చితంగా గమనిస్తున్నాను. కానీ మీరు పార్టీ లైన్ టో చేయాల్సి నేనేం చేయలేను, అదే చెప్తున్నాను. పార్టీ అంటే నేను పార్టీ పెట్టుకుంటుందని నేనేం భావిస్తలేను. సరే ఆ రోజు ఎట్లుంటుందో చూద్దాం. ఇప్పుడు అంతేగాని ఇప్పుడు వాళ్ళే అనేది ఈ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసుకోవటం వల్ల మేము వ్యక్తిగతంగా ఆయన ఏమనడం లేదు. ఇలా మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, మిషన్ కాకతీయ అని పెట్టిండు, మిషన్ కాకతీయ అని పెట్టిండు. మీరే చూడండి, మీరు పోయి కనుక్కోండి, ఫీల్డ్లో పోయి కనుక్కోండి. 20 నుండి 25% లెస్ చేస్తున్నారు. అక్కడ దగ్గర 10% టీఆర్ఎస్ కార్యకర్తలకు లంచాలు పోతున్నాయి. 35 అయిపోయింది. 15% కాంట్రాక్టర్కి లాభం అవుతుంది, 50% పోయినాయి. ఇంకా ఇంజనీర్లు ఇంతో
వాళ్ళ పర్సెంటేజ్లు వాళ్ళు తీసుకుంటే 35% కంటే ఎక్కువ పనులు మిషన్ కాకతీయలో జరగడం లేదు. మిగిలిన 65% వీళ్ళ జేబుల్లో పోతుంది. ఎలా ఇప్పుడు ఈ ప్రాజెక్టులో కూడా విపరీతంగా అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పుడు ప్రజాధనానికి యు ఆర్ ది కస్టోడియన్, ధర్మకర్తవు. నువ్వు అటువంటిది నీవు ఏ ఒక్క పైసా ఖర్చు అయిన దానికి ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఆ మల్లన్న సాగర్ దగ్గర ప్లేన్ ఏరియా లోపల ఒక 50 TMCల ఒట్టిగా ఒక చుట్టూ గట్టగట్టి ఒక గంగాలం మాదిరిగా గడితే అది ఏమన్నా అంటే జరగరాంది జరిగితే ఏమవుతుందండి? అది ఎలా మనమేం చెప్పలేం కదా. అంతా దేవుడు వచ్చి కడతలేడు దాన్ని. మానవ తప్పిదాలు ఉంటాయి దాంట్లో. ఎక్కడన్నా నాసిరకంగా ఒక లేయర్ ఉన్నాను కూడా లేయర్ లీక్ అయిందంటే దాని పరిస్థితి ఏముంటుందో తెలియంది కాదు.